అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను మీ గీతావాణి. ఇప్పుడు మనం మాలతీ చందూర్ గారి ఆలోచించు అన్న రచనను ఆస్వాదిస్తున్నాం. ముందుగా 5వ భాగంలో జరిగిన కథను క్లుప్తంగా తెలుసుకుని 6వ భాగంలోకి ప్రవేశిద్దాం. లలిత స్వామీజీని కలుసుకుంటుంది. ఆయన లలితను ఆలోచించమంటాడు. తన వ్యతిరేక వర్గం, ప్రతిపక్షం వారి వైపు నుండి, వారి దృష్టికోణం నుండి ఆలోచించమంటాడు. ఆమె ఆలోచన పద్ధతికి కొంత సవరణ చేస్తాడు. విశాల ప్రపంచంలోకి ప్రవేశించి అవసరం ఉన్నవారికి సాయం అందించమంటాడు. తన ఇల్లు, తన భర్త అన్న చిన్న ప్రపంచం యొక్క పరిధిని విస్తృతం చేసుకోమంటాడు. స్వామీజీ తన గత జీవిత అనుభవాలను ఆమెతో పంచుకుని, తన తల్లిని చంపాలన్న కోరిక తనకు గతంలో కలిగిందని వెల్లడిస్తాడు. ఆలోచన అన్న సాధనం ద్వారా తనను తాను మార్చుకున్నాను అని చెప్తాడు. భర్త నుండి తనకు అనారోగ్యంగా ఉంది అన్న ఉత్తరం అందుకున్న లలిత ఆశ్రమం నుండి ఇంటికి తిరిగి రావటానికి ప్రయాణమవుతుంది. ఇక 6వ భాగంలో కథ ఇలా మొదలవుతుంది. ఆ రాత్రే మద్రాసు నుంచి కారు వచ్చింది. రాత్రి 9 వచ్చింది. రాత్రికి డ్రైవర్ని విశ్రాంతి తీసుకోమని, మరునాడు తెల్లవారుగట్ల ప్రయాణం అన్నది లలిత. జనగణమన అధినాయక జయ హే. లలిత ప్రస్తుతంలోకొచ్చింది. విద్యార్థినుల బృందగానం చెవుల్లో పడింది. సాంస్కృతిక కార్యక్రమం ముగిసిందా? తల ప్రక్కకి తిప్పి చూసింది. అతను స్టేజ్ వైపు నిల్చొని చూస్తున్నాడు. ప్రేక్షకులతో పాటు తను లేచింది కాబోలు. మనసు ప్రమేయం లేకుండా ఈ దేహం కొన్ని పనులని రిఫ్లెక్స్ యాక్షన్ వలె చేసుకుపోతూ ఉంటుంది కాబోలు. తన ప్రక్క సీట్లో ఉన్న సుజాత తన చెయ్యి పట్టుకుంది. అవును, సుజాత తన చెయ్యి పట్టుకుంది. ఎన్ని రోజులైంది తన చేతిని సుజాతకి అందించి? ఎన్ని రోజులైంది? డిన్నర్కి లేవమంటున్నారు. లైబ్రరీ హాల్లో ప్రత్యేకంగా డిన్నర్ ఏర్పాటు చేశారు. 300-400 మందికి తమని రమ్మని పిలుస్తున్నారు. హెడ్ మిసెస్ తనకి టాయిలెట్ గది వైపుకి దారి చూపించారు. లైబ్రరీకి వెనుకగా సౌకర్యంగా టాయిలెట్స్ కట్టించారు. వాష్ బేసిన్ పంపు తిప్పింది. చల్లని నీరు గస్సుమని వచ్చింది. ముఖం కడుక్కుంది ఆ చల్లని నీటితో. టవల్ అందిస్తూ హెచ్ఎం అంటోంది, ఇక్కడితో మీ పని అయిపోయిందనుకుంటే ఊరుకోను. 5 లక్షలు పోగు చేస్తే మనం కాలేజీ పెట్టుకోవచ్చు. 5 లక్షలు రిజర్వ్ ఫండ్ చూపించాలి. మిగతా ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. మనకి 10 గ్రౌండ్ల ఖాళీ స్థలం ఉంది. అందుకని స్పేస్ వగైరా అబ్జెక్షన్స్ రావు. ముందు మెయిన్ బిల్డింగ్లో క్లాసులు ఆరంభించవచ్చు. తను మాట్లాడకుండా కుంకం దిద్దుకుంటోంది. మన పిల్లల్ని, ఇక్కడ చదివిన పిల్లల్ని కాలేజీలో చేర్పించడానికి నానా తిప్పలు పడిపోతున్నాను. స్కూల్ ఫైనల్ అయిపోయింది, ఇక మా బాధ్యత లేదు అని ఊరుకోలేం కదా. మన స్కూల్ నుంచి వెళ్ళిన పిల్లలకి వాళ్ళు అనుకున్న సబ్జెక్ట్స్లో సీట్లు రాకపోతే నాకేమిటో మనం చేయగలిగిందంతా చేయలేదు అనిపిస్తుంది. నీకు ఇప్పుడే చెప్తున్నాను, మనం దీన్ని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ చెయ్యాలి. అప్పటిదాకా నేను నిద్రపోను. ఈ 2 చేశాక నేను విశ్రాంతిగా కళ్ళు మూసేసుకుంటాను. అప్పుడు కానీ నాకు తృప్తిగా ఉండదు. తను ఏం మాట్లాడుతుంది? ఏం చెప్తుంది? ఇవన్నీ చేయగలనుకుందా? ఎలా చేసింది? అంతవరకే తెలుసు. హెచ్ఎం లాంటి వాళ్ళు తాము ఆరంభించిన పనులు పూర్తయ్యేదాకా నిద్రపోరు. భవిష్యత్తు మీద వారికంత విశ్వాసం, రాబోయే తరాల గురించి కొంత తాపత్రయం. అందరూ భోజనాల బల్లల దగ్గరికి వెళ్ళారు. అతని ప్రక్క తన ప్రక్క హెచ్ఎం, ఆ వైపు విద్యామంత్రి, కమిటీ చైర్మన్, కమిటీ మెంబర్స్, తనకి 4 కుర్చీల అవతల పిల్లలు. సుజాత
అవును, తన కుటుంబంలో ఒకతైన సుజాత. తను సుజాతని ఎప్పుడు చూసింది? ఆ చూసినప్పుడు తనకు కోపం కలగలేదా? అవమానం కలగలేదా? గుర్తు లేకుండా ఉంది. ఆ రోజు ఆశ్రమం నుంచి తను బయలుదేరి మద్రాసు చేరుకునేసరికి మధ్యాహ్నం 2 అయింది. తను ఇంట్లోకి అడుగుపెట్టగానే వంట మనిషి చెప్పింది, బాబుగారికి ఒంట్లో బాగాలేదు, పైన ఉన్నారు అని. తను తెల్లబోయింది. అతనికి నిజంగానే ఒంట్లో బాగలేదా? అలాంటప్పుడు ఒంటరిగా ఒక్కడు ఎలా ఉన్నాడు? ఇంట్లో తను లేదు, పిల్లలు లేరు. ఎందుకున్నాడు ఒక్కడు? తను గబగబా పైకి వెళ్ళింది. అతను సాధారణంగా పడుకోడు, తలనొప్పి వస్తే తప్ప. పెద్ద అనారోగ్యం ఎరగడు. తను ఊళ్ళో లేకుండా ఆపరేషన్ చేయించుకోవటం, ఇంట్లో ఒక్కడూ పడుకోవటం, ఇదంతా ఏమిటి? ఏదో భయంగా ఉంది. తను వెళ్ళేసరికి అతను ఒక్కడూ పడుకుని ఉన్నాడు. కళ్ళు మూసుకొని పడుకుని ఉన్నాడు. తను ఆదుర్దాగా నుదుటి మీద చేయి వేసింది. నుదురు వెచ్చగా ఉంది. ఆ స్పర్శకి కళ్ళు తెరిచాడు. ఎప్పుడొచ్చావు? ఇప్పుడే. జ్వరం ఎన్నాళ్ళ నుంచి? నేను లేకుండా ఒంటరిగా మీరెందుకు ఆ పని చేశారు? ఆ విషయాల తర్వాత. స్వామీజీ బాగున్నారా? బాగున్నారు. జ్వరం ఎప్పటి నుంచి? మొన్నటి నుంచి. అంటే ఆ రోజు ఇంటికొచ్చి రెస్ట్ తీసుకున్నాను. అయినా ఎందుకో సాయంత్రానికి టెంపరేచర్ వచ్చింది. ఇక్కడ ఒక్కరు ఉన్నారా? నువ్వు వచ్చేటప్పటికి ఎవరూ లేకుండానా? పొద్దుటొచ్చాను. డాక్టర్ గారు ఏమన్నారు? మైల్డ్ ఇన్ఫెక్షన్ అన్నారు. 1-2 రోజుల్లో తగ్గిపోతుంది. తనకి కాళ్ళు చేతులు ఆడలేదు. మనసు తప్పు చేశావు అని హెచ్చరిస్తోంది. వెంటనే డాక్టర్కి ఫోన్ చేసింది. ఆయన వచ్చి చూసి ఏం లేదన్నాడు. తను పక్కనే కదలకుండా అతను చేయి పట్టుకుని కూర్చుంది. తను ఏదో పొరపాటు చేసినట్లు ఫీల్ అవుతోంది. అతనికి జ్వరం ఎందుకు వచ్చింది? చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా తను ఊళ్ళో లేకుండా చూసి ఆపరేషన్ చేయించుకున్నాడా? ఎందుకో కలవరంగా ఉంది. ఆ వచ్చిన జ్వరం అంత త్వరగా తగ్గలేదు. ఇన్ఫెక్షన్ అన్నారు, ఫ్లూ అన్నారు, తర్వాత బ్లడ్ టెస్ట్ చేసి టైఫాయిడ్ అన్నారు. అతని పక్క వదలకుండా పగలు రాత్రి కనిపెట్టుకుని కూర్చునేది. అతను వద్దన్నా తను వినేది కాదు. ఎక్కడో తను పొరపాటు చేసింది, తప్పు చేసింది, అందుకే అతనికి జ్వరం వచ్చింది అని బాధగా ఉండేది. తను ఊరు నుంచి వచ్చి 5 రోజులైంది. ఆ రోజు టెంపరేచర్ కాస్త ఎక్కువగా ఉంది. సాయంత్రం 5-6 ప్రాంతాన అతను తన చెయ్యి పట్టుకొని, లల్లి, నా కోసం ఒక పని చేస్తావా అని అడిగాడు. చెప్పండి, చేస్తాను అంది తను. ఆ నంబర్కి ఫోన్ చేసి నాకు తేలిగ్గా ఉందని, ఆదుర్దా లేదని చెప్పు. ఎవరు అని తను అడగలేదు. తనకు తెలుసు ఎవరికి చేయమంటున్నాడో. ఒక్కసారి కోపం భగ్గుమంది. కానీ వెంటనే 5 రోజులుగా కబురు తెలియక ఆదుర్దా పడే ఆ అపరిచితురాలు జ్ఞాపకం వచ్చింది. అవును, ఆమెకు మటుకు కంగారుగా ఉండదా? తను ఫోన్ చేసింది. అవతలి కంఠం భయంగా బిరుగ్గా ఉంది. ఇంచుమించు కళ్ళనీళ్ల పర్యంతం అయి ఉంటుంది. ఆ కంఠంలో దుఃఖం, ఆదుర్దా, ఆందోళన తనని కదిలించింది. కంగారేమీ లేదు, రేపు మళ్ళీ చేస్తాను అంది. తను అనుకోకుండా, తనకు తెలియకుండా ఈ మాటలు టెలిఫోన్ రిసీవర్లోకి అనేసింది. ఆ మర్నాడు టెలిఫోన్ని అతని ప్రక్క దగ్గరగా పెట్టించింది. అందులోని భావం అతను అర్థం చేసుకున్నాడా? ఆ 3వ రోజు కాబోలు అతను ఫోన్లో మాట్లాడి రిసీవర్ పెట్టేశాక లల్లి అని పిలిచాడు. అతను ఫోన్లో మాట్లాడుతుంటే ఆ మాటల్ని బట్టి అది ఎవరి దగ్గర నుంచో, ఎవరితో మాట్లాడుతున్నాడో గ్రహించుకోగలిగేది. ఆ ఫోన్ రింగ్ అయితే తను కావాలని సిట్అవుట్లోకి వెళ్ళి నిల్చునేది. లల్లి అని పిలిచాడు మళ్ళీ. లంకణాలతో చిక్కిపోయి పెరిగిన గడ్డంతో అతను బలహీనంగా, నిస్సహాయంగా కనిపించాడు. అతన్ని చూస్తే జాలిగా ఉంది. ఏంటి అంటూ పక్కన కూర్చుని నుదుటి మీద జుట్టు పైకి తోస్తూ అడిగింది. తను వచ్చి చూస్తానంటోంది, ఒక్కసారి వస్తానంటోంది. అతని నుదురు రాస్తున్న తన చెయ్యి ఒక్కసారి చైతన్యరహితంగా ఉండిపోయింది. అతను ప్రతిసారి తనకి సాధ్యం కాని పనులు చేయమంటున్నాడు, తనకి మించినవి చేయమంటున్నాడు.
తను భరించగలదా? భరించలేదు. కానీ అతను తన కోసం జ్వరంతో ఈ ఇంటికి వచ్చి పడుకున్నాడు. తను వచ్చేటప్పటికి ఇల్లు బోసిగా ఉండకూడదని జ్వరంతో వచ్చి పడుకున్నాడు. అటువంటప్పుడు తాను కాదు అని అనలేదు. అనలేకుండా ఉంది. కారు పంపుతాను అంది తను నూతిలోంచి అన్నట్టు. అతను తన చేతిని చెంపకు ఆనించుకొని చాలాసేపు ఒత్తిగిలి పడుకున్నాడు. ఆ రాత్రి డాక్టర్ గారు వచ్చి వెళ్ళాక కారు పంపింది. డ్రైవర్కి సూటిగా చెప్పలేక పైకి పిలిచి తనకు పని ఉన్నట్లు కిందకు వెళ్ళిపోయింది. అరగంటలో కారు తిరిగి వచ్చి కింద ఆగింది. ఆ క్షణంలో తను ఎంత నిగ్రహం, ఓర్పు తెచ్చుకోవలసి వచ్చిందో, ఆ శక్తి కోసం తాను ఎంత పోరాడిందో మానవ మాతృలు కనుక్కోలేరు. భారంగా మెట్లు ఎక్కుతూ పైకి వస్తున్న ఆ పిల్లను చూసి భరించగలిగే శక్తి తనకెక్కడి నుంచి వచ్చింది? ఎలా వచ్చింది? అన్నిటికంటే తన భర్త ప్రేమ ఫలితాన్ని మోస్తూ బరువుగా మెట్లెక్కి ఆ పిల్లని చూస్తుంటే తన గుండెల్లో అగ్నిపర్వతాలు బ్రద్దలయ్యాయి. అరవకుండా, ఏ శబ్దం రాకుండా పళ్ళు బిగించుకుంది. సిటౌట్ రైలింగ్ని పట్టుకుని కింద పడిపోకుండా నిల్చుంది. ఆ పిల్ల నెమ్మదిగా భయంగా తల వంచుకొని అతని మంచం దగ్గరికి వెళ్ళింది. తామిద్దరూ పడుకొని ఆ మంచం దగ్గరికి వెళ్తోంది. తన చేతులు ఇంకా గట్టిగా రైలింగ్ చుట్టూ బిగుసుకుంటున్నాయి. ఆ అమ్మాయిని చూస్తుంటే స్వామీజీ చెప్పిన దయ, జాలి తనలో కలగటం లేదు. తన గుండెల్లో మంట, బాధ తప్ప మరేం కలగటం లేదు. తను కిందికి వెళ్ళలేదు. వెళ్ళి తన ముఖం వంట ఆమెకు చూపలేదు. పైన ఉండి గదివైపుకు చూడలేదు. ఎటు చూడాలి? కళ్ళు గట్టిగా మూసుకుంది. సన్నగా ఏడుపు వినిపిస్తోంది. ఆమె ఏడుస్తున్నదా? కాదు. తమ గదిలోంచి అతి సన్నగా వెక్కి ఏడుపు వినిపిస్తోంది. తను ఒక్కసారి తల తిప్పి చూసింది. అతని కాళ్ల వైపు కూర్చుని ఆ పిల్ల వెక్కి ఏడుస్తోంది. అతను నెమ్మదిగా ఏదో అనునయించి చెప్తున్నాడు. తను ఏం చెయ్యాలి? ఆ ఏడుపు చూస్తే తనకి జాలిగా ఉంది. ఆ పిల్లకెవ్వరూ లేరా? వెంటెవరూ రాలేదు. ఒంటరిగా ఉందా? ఒక్కరితే ఉండడం చేత బెదిరిపోయిందా? వారం రోజుల నుంచి చూడలేకపోయిందని బాధపడుతోందా? సన్నగా పొడవుగా ఉంది. మనిషి బలహీనంగా భారంగా ఉంది. ఆ పిల్ల భయాలతో, అనారోగ్యంతో బాధపడుతోందా? లేక అతన్ని చూస్తే భయమా? ఏడుస్తోంది. తన శాంత ఏడ్చినట్లు, సుందరి ఏడ్చినట్లు చిన్న పిల్లలా ఏడుస్తోంది. అక్కడే కుర్చీలో కూలబడిపోయింది తను. మొట్టమొదటిసారి తనకి ఆ పిల్లని గురించి తెలుసుకోవాలనే కుతూహలం కలిగింది. స్వామీజీ అన్నట్లు ఆ పిల్ల ఏ ఒత్తిడికి లోనవుతుందో, ఏ సమస్యలతో సతమతమవుతోందో. తను కూర్చున్న కుర్చీలోంచి కదలలేకపోయింది. అరగంట తర్వాత ఆ పిల్ల తమ గది గుమ్మంలో నిల్చుంది బెదిరిపోతూ. తను నెమ్మదిగా ఆ అమ్మాయిని పంపించడానికన్నట్లు లేవబోయింది. ఆ అమ్మాయి 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టి గబగబా మెట్లు దిగి వెళ్ళిపోయింది. అతను పిలవకుండానే గదిలోకి వెళ్ళింది. అతను కళ్ళు మూసుకుని పడుకున్నాడు. అతనికి సిగ్గుగా, అవమానంగా ఉందని తనకు తెలుసు. తనకు కోపం లేదని, తను క్షమించగలుగుతున్నానని అతనికి తెలియజెప్పాలి. ఎలా? పక్కన కూర్చుని జుట్టులోకి వేళ్లు పోనిస్తూ, పేరేమిటి అని అడిగింది. అతను ఉలిక్కిపడి ఆశ్చర్యంగా చూసి, సుజాత అన్నాడు. చాలా బలహీనంగా ఉంది అంది తను. అవును, మందులు పుచ్చుకోదు. షీ ఈజ్ ఎ ఫూలిష్ గర్ల్ అన్నాడు అతను. తనకింకా మాటలు రాలేదు. ఆ తర్వాత అతనికి క్రమంగా జ్వరం తగ్గింది. పథ్యం పెట్టింది. మంచం పక్కనే ఫోన్ ఉండడం చేత సుజాత రోజు ఫోన్ చేస్తుండేది. సాధారణంగా అతనే తీసేవాడు. ఒకవేళ తను తీసిన ఆ కంఠం గుర్తించి అతని చేతికిచ్చేసేది రిసీవర్.
ఆ రోజుల్లో తన మనసులో క్రోధానికి, దయకి, జాలికి, ప్రతీకారానికి, కసికి, కరుణకి మధ్య నిరంతరం పోరాటం జరుగుతూ ఉండేది. ఆ పిల్ల గర్భంలో ఎదుగుతున్న ఆ ప్రాణిపై కోపం, కచ్చ. కానీ వెనువెంటనే ఆ పిల్ల పైన జాలి. ఎటూ ఏమీ తేల్చుకోలేక సతమతమయ్యేది. అతని ఆరోగ్యం కుదుటపడింది. మామూలుగా తిరుగుతున్నాడు. తను పూర్వంలాగానే శాంత గదిలోకి మకాం మార్చుకుంది. అతను వద్దు అనలేదు. ఎందుకు క్రిందికి వెళ్ళావని అడగనూ లేదు. రోజులు, వారాలు, నెలలు గడిచిపోతున్నాయి. తను లెక్క పెట్టుకుంటూ ఉంది. ఆ పిల్లకి 6 నెలలు, 7, 8 నెలలు నిండుతున్నాయి. తన భర్తకి ఇన్ని రోజులకి మరో సంతానం. ఆ సంతానం కలిగితే అతను మారిపోతాడా? ఆ పుట్టబోయే ప్రాణిని ఎలా ప్రేమిస్తాడో? అపురూపంగా చూసుకుంటాడా? ఆ రోజు సాయంత్రమే అనుకుంటా తను పనిచేసిన హై స్కూల్ హెచ్ఎం తమ ఇంటికి వచ్చింది. ఆవిడంటే తనకి మొదటి నుంచి అభిమానం, గౌరవం. స్కూల్ ఇంప్రూవ్మెంట్కని ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నామని తనని డొనేషన్ అడగడానికి వచ్చింది. నువ్వు తీరిగ్గానే ఉన్నావుగా, మన స్కూల్ గురించి ఇంట్రెస్ట్ తీసుకోరాదా అంది ఆవిడ. తను మాట్లాడలేదు. నీకు చేతిలో కారు ఉంది, మీకు బిజినెస్ పీపుల్ చాలామంది తెలుసు, నువ్వు ప్రక్కనుండు, మిగతా మాట్లాడటం నేను చేస్తాను. ఈ పెద్దవాళ్ళ దగ్గర డబ్బుంటుంది కానీ దాన్ని ఎలా ఖర్చు పెట్టాలో, ఏ మార్గాన సద్వినియోగం చేయాలో తెలీదు. వాళ్ళని ఎవరైనా గైడ్ చేయాలి అంది ఆమె. తనకి స్వామీజీ మాటలు జ్ఞాపకం వచ్చాయి. ఆయన అన్న మాటలు కార్యాచరణకు వస్తాయా? మన స్కూల్లో పెద్ద నుయ్యి ఉంది కానీ దానికి పంప్ సెట్ లేదు. ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టించాలి. పిల్లలకి ఇప్పుడున్న బాత్రూమ్స్ చాలవు. చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టిస్తే గేమ్స్ సెక్షన్ ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు. మనకి ల్యాబు, లైబ్రరీ 2 మస్ట్ అండ్ షుడ్. వీటన్నిటికీ డబ్బు కావాలి. ఈ పనులకి నీలాంటి వాళ్ళు నడుం కట్టాలి. అలాగే మీరు ప్లాన్ చాకౌట్ చేయండి. వారానికి 3 సార్లు కారు నేను మీ డిస్పోజల్లో అంది తను. ఆవిడ డీటెయిల్స్ తర్వాత మాట్లాడతానని కాఫీ తాగి వెళ్ళిపోయారు. ఆవిడని దిగబెట్టి కారు వెనక్కొచ్చింది. డ్రైవర్ని కారు గ్యారేజ్లో పెట్టి వెళ్ళిపోమ్మని చెబుదామని హాల్లోకి వస్తుంటే ఫోన్ మోగింది. లల్లి, లల్లి, నేను అంటున్నాడు అతను. ఆదుర్దాగా, కంగారుగా ఉంది ఆ కంఠం. సుజాతని నర్సింగ్ హోమ్లో అడ్మిట్ చేశాను. మధ్యాహ్నం జాయిన్ చేశాను. చాలా కష్టపడుతోంది. డాక్టరు అతను చెప్పలేకుండా ఉన్నాడు. ఏమిటన్నారు? ఏమీ చెప్పలేకుండా ఉన్నారు. చాలా వీక్గా ఉందిట. ఎక్కడ చేర్పించారు అని అడిగిన తను. అతను పేరు చెప్పాడు. మీరు అక్కడే ఉండండి, నేను వస్తున్నాను అంది తను. అతను రమ్మని పిలవలేదు. అతనికి ధైర్యం లేదు. తను ప్రక్కనుంటే అతనికి ధైర్యం, తను ప్రక్కనుంటే కానీ అతనికి ధైర్యం రాదు. తను ఏమీ ఆలోచించలేదు. అతని కంఠంలోని భయం, దైన్యం తనను సూదంటు రాయిలా లాక్కొని పోతున్నాయి. అట్లాగే కారులో నర్సింగ్ హోమ్కి చేరుకుంది. అతను తన కోసం ఆదుర్దాతో వరండాలో ఎదురుచూస్తున్నాడు. తను అతడికి ధైర్యం చెప్పింది. భయం లేదని బుజ్జగించింది. అతను చిన్న పిల్లవాడిలా తన చెయ్యి పట్టుకుని వదల్లేదు. ఆ రాత్రి తెల్లవార్లు తామిద్దరూ అలా కూర్చుండిపోయారు. తన కాన్పులెప్పుడూ ఇంత కష్టమవ్వలేదు. సవ్యంగా, మామూలుగా జరిగిపోయాయి. ఆ రాత్రంతా ఆదుర్దాతో ఏం కబురు వస్తుందోనని భయపడుతూ కూర్చున్నారు. చివరికి ఏం జరిగింది? రాత్రి 3ంటికి అతి కష్టం మీద సుజాత ప్రసవించింది. కానీ పుట్టిన బిడ్డ ఏడవలేదు. డాక్టర్ చాలాసేపు ప్రయత్నించి చివరికి తన ఓటమి ఒప్పుకున్నాడు. ఆ వార్త విన్నప్పుడు తానెందుకో అపరాధం చేసినట్టు, హత్య చేసినట్టు ఫీల్ అయింది. తన ద్వేషం, క్రోధం తల్లి గర్భంలోని ఆ ప్రాణికి తగిలిందా? అతని వంక సూటిగా చూడలేకపోయింది. తాను ఇన్నాళ్ళు ద్వేషించిన ఆ ప్రాణి, జన్మించిన ఆ ప్రాణి తనను చూసి తనలోని అసూయను చూసి నవ్వుతున్నట్లుగా అనిపించింది. చాలాసేపటిదాకా అచేతనంగా మాట మంతి లేకుండా కూర్చుండిపోయింది. తను రూంలోకి తీసుకొచ్చిన సుజాతను చూడాలంటే
మగతగా పడి ఉన్న ఆ పిల్లను చూడాలంటే ఏదో భయంగా ఉంది, బాధగా ఉంది. అతని చెయ్యి పుచ్చుకొని రూంలోకి వెళ్ళింది. మగతగా ఉన్న ఆ పిల్ల లేచేదాకా తాను కదల్లేదు. ఉదయం 9ంటికి కళ్ళు తెరిచింది సుజాత. ఆ పిల్ల కళ్ళలోకి తాను చూడలేకపోయింది. అపరాధిని వలె కళ్ళు తిప్పుకుంది. సుజాత తడుముకున్నట్లు, ఏదో గుర్తు చేసుకుంటున్నట్లు చుట్టూ చూసింది. ఒక పక్కగా కూర్చున్న అతని వైపు చూసి, రెండో వైపు కూర్చున్న తన వైపు చూసింది. ఆ కళ్ళల్లో రెప్పపాటున భయం, వెంటనే దుఃఖం. నీరసంగా ఉన్న సుజాత చేతిని తన అరచేతిలోకి తీసుకుంది. సుజాత కళ్ళ వెంట ఆగకుండా కన్నీళ్లు. నిశ్శబ్దంగా ఏడుస్తోంది. తనకి కన్నీళ్ళు వస్తున్నాయి. అతను తల ఎత్తలేదు. తను ఒక విధంగా దోషులే. 25 ఏళ్ళు నిండని ఈ అమ్మాయికి అప్పుడే అన్ని అనుభవాలు అయిపోయాయి. ఆ పిల్లని ఎలా ఓదార్చాలో, ఏమని అనునయించాలో కూడా తెలియలేదు. లేడీ డాక్టర్ వచ్చి గ్లూకోజ్ ఇంజెక్షన్లు ఇచ్చి తాగటానికి హార్లిక్స్ పట్టమంది. నర్సు హార్లిక్స్ కలిపి తీసుకొచ్చింది. తాను అందుకొని కొద్ది కొద్దిగా పట్టింది. తన గుండెలకి ఆనుకుని జారిగిలపడి కాస్త హార్లిక్స్ గుటక వేస్తున్న సుజాతని తనని మార్చి చూసి అతను అక్కడి నుంచి లేచి కిటికీ దగ్గరికి వెళ్ళిపోయాడు. తనకు తెలుసు అతను ఎంత బాధపడుతున్నాడు. తామిద్దరి మధ్య ఘర్షణ, పెళ్ళి, ఆ పైన ఈ ట్రాజడీ. దీనంతటిలో అతను తన నేరాన్ని, తన పాత్రని తలుచుకొని దోషి వలె కుమిలిపోతున్నాడు. అతన్ని ఎలా ఓదారుస్తుంది? ఈ పిల్లకి ఎలా ధైర్యం చెప్తుంది? మనుషులు ఎందుకు సమస్యల్ని, చిక్కుల్ని కావాలని ఆహ్వానిస్తారో? తను ఏం చేసి వీళ్ళ బాధను తగ్గించగలదు? ఆ గదిలోంచి వెళ్ళిపోయి వాళ్ళిద్దరినీ ఒంటరిగా వదిలితే ఒకరినొకరు ఓదార్చుకుంటారా? కానీ అటువంటి అవకాశం కనిపించడం లేదు. సుజాత తన చెయ్యి వదలటం లేదు. అతను ఈ అమ్మాయి దగ్గరకు రాలేకుండా ఉన్నాడు. గిల్ట్ కాంప్లెక్స్తో దూరంగా నిల్చున్నాడు. సుజాత నీరసంతో కళ్ళు మూసుకుంది. మూసిన కనురెప్పల కింద నుంచి తడిగా కన్నీరు. ఆ కన్నీటిని తన పవిటి చెంగుతో యాంత్రికంగా తుడుస్తుందే గాని ఆ అమ్మాయి గుండెల్లోని బాధని తాను పోగొట్టగలదా? ఇదంతా ఎందుకు జరిగింది? ఎందుకు ఇలా పరిణమించింది? సుజాత 15 రోజుల పాటు నర్సింగ్ హోంలో ఉంది. స్పెషల్ నర్సులు పెట్టినా తాను ఇంచుమించు మంచం పక్కనే ఉండేది. స్నానం వగైరా అంతా అక్కడే చేసేది. ఇంటికి వెళ్ళిన రోజు వెళ్ళేది, లేని రోజు క్యారియర్ తెప్పించుకునేది. ఆ పిల్ల తన శ్రద్ధ పట్ల, తన సేవ పట్ల కృతజ్ఞత చూపుతుంటే గిల్టీగా, పెద్ద నేరం చేసినట్లు ఫీల్ అయ్యేది. ఆ 15 రోజులు అతను రోజూ నర్సింగ్ హోమ్కి వచ్చేవాడు. సాయంత్రం పూట 1 గంట సేపు వచ్చి కూర్చునేవాడు. అతను రాగానే తను చుట్టూ ఉన్న కాంపౌండ్లో పూల మొక్కల మధ్య తిరిగేందుకు వెళ్ళిపోయేది. అతను వరండాలోకి వచ్చి నిల్చోవడం చూసి పైకి వచ్చేది. తను లేనప్పుడు వాళ్ళిద్దరు ఏదైనా మాట్లాడుకునేవారా? ఏం మాట్లాడుకునేవారు? ఈ ఆలోచనలు వచ్చేవి. కానీ వారిద్దరి ముఖాల్లో ఏదో అనిశ్చయత, తెలియని ఇబ్బంది కనిపించేది. తన రాక కోసం ఇద్దరూ ఎదురు చూస్తున్నారా అని కూడా అనిపించేది. 18 రోజులకి సుజాత మళ్ళీ మామూలు మనిషి అయింది. బలహీనత తప్ప వేరేమీ లేదు. ఇంటికి వెళ్ళొచ్చునన్నారు డాక్టర్స్. తనకి ఆ పిల్లని తనతో తీసుకుని వెళ్ళాలని ఒక క్షణంలో అనిపించేది, మరో క్షణంలో వ్యతిరేకంగా అనిపించేది. తను ఎటూ నిర్ణయించుకోలేకపోయి సతమతమయ్యేది. అతను కానీ సుజాత కానీ ఆ ప్రస్తావన ఎత్తలేదు. నర్సింగ్ హోమ్ నుంచి సుజాత తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడేది. మళ్ళీ పరిస్థితులు మామూలుగా అయిపోయాయి. అతను అక్కడ కొన్నాళ్ళు, ఇక్కడ కొన్నాళ్ళు ఉంటున్నాడు. వాళ్ళిద్దరూ ఎలా రాజీ పడ్డారు? సుజాతకి ఇక పిల్లలు కలగరని తెలుసా? ఆ విషయం అతను చెప్పగలిగాడా? చెప్పినప్పుడు ఆ పిల్ల ఏమంది? ఈ ఆలోచనలు వస్తుండేవి తనకి. భగవంతుడు తనకు తగిన శాస్తి చేశాడు అని సుజాత తనతో అనేకసార్లు అన్నది. నేను తప్పు చేశాను, మీ ఇద్దరి మధ్యకి వచ్చాను, అందుకే నాకు తగిన శాస్తి జరిగింది. నా పాపం నాకు శాపమే కొట్టింది. దేవుడు నాకు సరైన శిక్ష విధించాడు. మీరు మంచివారు కాబట్టి నాకింత చాకిరీ చేస్తున్నారు. మా అమ్మ కంటే శ్రద్ధగా చూస్తున్నారు. నా మీద అసహ్యం వేయటం లేదా?
ద్వేషం కలగటం లేదా అంటూ హిస్టీరికల్గా ఏడుస్తుండేది సుజాత. ఆ అమ్మాయి అలా ఏడ్చినప్పుడల్లా తన మనస్సులో కలుక్కుమనేది. తను మాత్రం ఈ పిల్లని ద్వేషించలేదా? ద్వేషించానని పైకి ఎందుకు ఒప్పుకోలేకుండా ఉంది? తనకి పాప పుణ్యాలలో భగవంతునిలో నమ్మకం లేదు, కానీ సుజాతకి వీటన్నిటిలో పరిపూర్ణమైన నమ్మిక. అందుకే భగవంతుడు శిక్షించాడు అనుకుంటోంది. శిక్షించింది భగవంతుడు కాదు, ప్రత్యక్షంగా తన భర్త, పరోక్షంగా తను. తామిద్దరూ కలిసి ఈ పిల్లని మాతృత్వానికి దూరం చేశారు. తను మొదట్లోనే ఆ పిల్ల విషయంలో కాస్త జాలి కనపరిచి ఉంటే, ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోమని ఒత్తిడి చేసి ఉంటే ఆ పుట్టిన ప్రాణి బ్రతికి ఉండేదేమో. తానెందుకు అలా చేయలేకపోయింది? ఎందుకు? తను క్రమంగా స్కూలు వ్యవహారాల్లో పడిపోయింది. హెచ్ఎం తనని అతి చాకచక్యంగా పైకి కనబడనీయకుండా స్కూలు పనుల్లోకి దించింది. స్కూల్ ఇంప్రూవ్మెంట్కి ఫండ్స్ కావాలి, ఫండ్స్ పోగు చేయాలి. ఈ డబ్బు పోగు చేయటం తన జీవితంలో చాలా ముఖ్య విషయం అయింది. వారానికి 3 రోజులు కమిటీ మీటింగ్లని, బెనిఫిట్ షోలని, సావనీట్స్ అని, ఏ మార్గాన ఎంత పోగు చేయాలి, ఎక్కడెక్కడ ట్రస్టులు, చారిటీస్ ఉన్నాయి అని తల మునకలుగా పనులు పెట్టుకునేది. అప్పుడే స్వామీజీ మాటలు పదే పదే జ్ఞాపకానికి వస్తుండేవి. సరైన బాత్రూమ్స్ లేవు, ఓవర్ హెడ్ ట్యాంక్ లేదు, కొన్ని క్లాసులు రేకుల షెడ్స్లో ఉన్నాయి, చుట్టూ ఫెన్సింగ్ తీసి కాంపౌండ్ కట్టించాలి. ఇలా ఎన్నో పనులకి డబ్బు పోగు చేస్తుండాలి. 6 నెలలకొక్కరి పేరు చొప్పున పోగుబడిన డబ్బుతో పనులు చేయిస్తుండేది. ఈ పనుల్లో పడ్డాక తనకి అతన్ని గురించి, సుజాత గురించి అంత ఆలోచనలు వచ్చేవి కావు. ఎప్పుడైనా సుజాత ఫోన్లో మాట్లాడుతుండేది. తనకి పూర్వం అంత తీవ్రమైన కోపం, ఆలోచించేటటువంటి వ్యవధి తగ్గుతూ వచ్చాయి. ఆ తర్వాత ఏమైంది? జీవితం తాపీగా సెలయేరు వలె సాగిపోతూ ఉంటుందని ప్రతిసారి అనుకుంటూ ఉంటారు. ప్రతి వ్యక్తి కడుపులో చల్ల కదలకుండా నీడ పట్టున హాయిగా ఉండాలని అనుకుంటాడు. అలా 10 రోజులు ఉండేసరికి ఈ ప్రశాంతత శాశ్వతం అనుకుంటాడు. తను అలాంటి ప్రశాంతతలోనే పడింది. అలాంటప్పుడే మరో తుఫాను ఎదుర్కోవాల్సి వచ్చింది తాను. అతను జపాన్కి, ఫార్ ఈస్ట్కి బిజినెస్ టూర్కని వెళ్ళాడు. తనను రమ్మన్నాడు, రానంది. సుజాతని తీసుకెళ్ళమంది. అతను రమ్మన్నాడో లేదో తెలియదు కానీ సుజాత వెళ్ళలేదు. 3 నెలల పాటు తిరిగి వస్తానని బయలుదేరాడు. నువ్వు వస్తే బాగుంటుంది అన్నాడు అతను తన టూర్ గురించి చెప్తూ. నేను స్కూల్ పనులు నితిన్ వేసుకున్నాను, పై నెలలో బెనిఫిట్ షో వేస్తున్నాం, టికెట్లు అవి అమ్మించాలి. అవి ఎవరైనా చూసుకుంటారు. మనిద్దరం వెస్ట్ అంతా చూసాం, ఈసారి ఈస్ట్ కూడా చూడాలనుంది. మీరు వెళ్ళండి. నీకు చూపించాలనుంది, నా సంగతి వదిలే. నాకంత ఉత్సాహంగా లేదు, సుజాతను తీసుకెళ్ళండి. తను మటుకు ఎప్పుడు చూస్తుంది? అతను పక్కున నవ్వాడు. తను తెల్లబోయి చూసింది. మీరిద్దరూ 18వ శతాబ్దపు మహాపతివ్రతల్లాగా తనంటే తను అని ఒకరి కోసం ఒకరు రానంటున్నారు. నేను ఎప్పుడన్నా చూస్తాను, ఆమెను తీసుకెళ్ళండి అని నువ్వన్నట్లే సుజాత అంది. నాకు చూడాలని లేదు, ఇక్కడ పనులన్నీ మానుకొని రావాలని అనిపించడం లేదు. బాధ్యత నెత్తిన వేసుకున్నానా, అది మధ్యలో వదలటం ఇష్టం లేదు. వచ్చే సంవత్సరం వస్తాలేండి అంది తను, అతని నిరాశపరచటం ఇష్టం లేక. తామిద్దరిలో ఏ ఒక్కరూ వెంట లేకుండా అతనొక్కడే వెళ్ళాడు. 2-3 డైరెక్టర్సు గ్రూప్ వెళ్ళారు. అంచేత అతను సుజాతను వెంట పెట్టుకుని వెళ్ళలేదా? వాళ్ల ముందు ఆ పిల్లని తన భార్యగా పరిచయం చేయటానికి వెనుకాడా? ఏమో. ఎయిర్పోర్ట్కి సుజాత కూడా వచ్చింది. తను 2-3 మాటలు మాట్లాడింది. ఎయిర్పోర్ట్కి వచ్చిన వాళ్ళల్లో తమ కంపెనీ వాళ్ళు, స్టాఫు, ఫ్రెండ్సు చాలామంది ఉన్నారు. అంతా తనను, సుజాతని పబ్లిక్గా ఒకే స్థలంలో చూశారు. వారు తమిద్దరినీ మార్చి చూసి చెవులు కొరుక్కుంటున్నారని తనకు తెలుసు. తానక్కడ నిలవలేకపోయింది. అవమానంగా, సిగ్గుగా ఉంది. కానీ తను బయటపడలేదు. గమనించనట్లు ప్రవర్తించింది. ఆ రోజు ఏరోడ్రోమ్ నుంచి ఇంటికి వస్తుంటే సుందరి నెమ్మదిగా డ్రైవర్కి వినిపించకుండా అంది, సుజాత రాకపోతే ఏ?
అంత పబ్లిక్గా సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చింది. సిగ్గులేదు కాబోలు. నాన్న ఎలా రానిచ్చారు? అధిక ప్రసంగం చేయకు, ఊరుకో అని తను సుందరిని గదమాయించింది. ఆ తర్వాత తను అలా గదమాయించగలిగిందా? రవి పేచి పెట్టినప్పుడు ఏం చేయగలిగింది? ఆడపిల్ల కాబట్టి సుందరిని అణచగలిగింది. మరి రవిని ఆపగలిగిందా? ఆ రోజు ఉదయం తనింకా కాఫీ కూడా తాగలేదు. తెల్లవారుతోంది, ఇంకా పూర్తిగా వెళ్తురు రాలేదు. అప్పుడే ఫోన్ వచ్చింది. సుజాత ఇంటి నుంచి పని మనిషి ఫోన్ చేసింది. అమ్మగారు ఎట్లా ఉన్నారు? నోట్లోంచి నురుగులా వస్తోందమ్మా. ఎంత పిలిచినా పలకడం లేదు. నాకేంటో భయంగా ఉంది. అయ్యగారు ఒంట్లో బాగాలేకపోతే మీకు చెప్పమన్నారు అంటూ ఫోన్ చేసింది. తనకి ముందు ఎవరు ఫోన్ చేస్తున్నారో, ఎందుకు ఫోన్ చేస్తున్నారో అర్థం కాలేదు. విషయం గ్రహించుకోవడానికే 5 నిమిషాలు పట్టింది. డాక్టర్ గారిని పిలిచారా? లేదమ్మా, నాకేంటో భయంగా ఉంది అంది. నిజంగానే గడగడలాడిపోతుందామె. నేను డాక్టర్ని తీసుకొస్తాను, నువ్వు ఒక్కడే ఉండు, కదలకు అని చెప్పింది. డ్రైవర్ ఇంకా రాలేదు. తను ఎలా వెళ్ళటం? ఆ పిల్ల ఇల్లెక్కడా? ఫోన్ నెంబర్ అయితే తెలుసు కానీ తనకి ఇల్లు తెలియదు. తమ ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేసి నిద్ర పక్క మీద ఉన్న ఆయన్ని అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసి ఆయన కారులో ఆ ఇంటికి చేరుకుంది. తమ డాక్టరు సుజాతకు మందులు ఇస్తున్నాడని తనకు తెలుసు. ఆయన అప్పుడప్పుడు వెళ్తుంటాడు. తనొక్కతికే ఆ ఇల్లు తెలియదు. డ్రైవర్కి, పని వాళ్ళకి, కామన్ ఫ్రెండ్స్కి అందరికీ తెలుసు. తనకి తెలుసుకోవాల్సిన అవసరం లేదు, అవసరం రాకూడదని అనుకుంది. డాక్టర్ గారిని తీసుకు తను వెళ్ళేటప్పటికి ఎలా ఉంది? ఆయన ముఖం పట్టి గ్రహించుకొని పరిస్థితి చాలా సీరియస్గా ఉందని గ్రహించుకుంది. అంబులెన్స్కి ఫోన్ చేసి నర్సింగ్ హోమ్కి తీసుకెళ్లారు. మొదట్లో నర్సింగ్ హోమ్ వాళ్ళు చేర్చుకునేందుకు ఇష్టపడలేదు. ప్రక్కన డాక్టరు, తమ పొజిషన్, ఈ రెంటినే పట్టి ఒప్పుకున్నారు. నర్సింగ్ హోమ్లోకి వచ్చేటప్పటికి సుజాతకు తెలియలేదు. పల్స్ చాలా ఫీబుల్గా ఉంది. ముందు స్టమక్ క్లీనింగ్ అన్నారు. ఎన్ని మాత్రలు మింగిందో ఎవ్వరికీ తెలియదు. మందు బ్లడ్ సర్క్యులేషన్లోకి కలవకపోతే పర్వాలేదన్నారు. అది కలిసిందో లేదో వెంటనే చెప్పలేమన్నారు. ఆ సాయంత్రం దాకా తను ఏ పని లేకుండా, ఎటూ కదలకుండా అలా విజిటర్స్ రూమ్లో కూర్చునుంది. నర్సులు, డాక్టర్లు మీరు ఇక్కడ చేసే పని లేదు, వెళ్ళిపోమన్నారు. కానీ తను ఎలా వెళ్తుంది? అతను ఊళ్ళో లేడు. సుజాతకి ఏమైనా అయితే అతని మొహం ఎలా చూస్తుంది? సుజాతకి ఏమీ అవ్వకూడదు. తనకు తెలియదు తను ప్రే చేసిందో ఏం చేసిందో. ఆ ఒక్క మాటని 100 సార్లు, 1000 సార్లు, 1,00,000 సార్లు అనుకుంది. ఆ సాయంత్రం డాక్టర్ చెప్పారు, డేంజర్ జోన్ దాటింది కానీ నిద్రపోనివ్వకూడదు. నిద్రపోయిందా లాభం లేదు అన్నాడు. 2 నర్సులు చెరువు రెక్క పట్టుకొని 48 గంటల సేపు కూర్చున్నారు. నర్సులు 6 గంటలకు 2 చొప్పున జావలాగా ఇటు అటు జారిపోతున్న మనిషిని 2 రెక్కలు పట్టుకొని కూర్చోబెట్టారు. కళ్ళు మూత పడనివ్వకూడదు. ఆ పిల్లని నిద్రపోనివ్వకూడదు. అలా వదిలితే అది దీర్ఘ నిద్ర అవుతుందన్నారు. నర్సులను పెట్టుకొని తను అలా కూర్చుని ఉంది 2 రోజులు. 48 గంటలు తను కన్ను ముయ్యలేదు. మగతగా ఎవ్వరిపైనా దృష్టి నిలపలేని గాజు కళ్ళని, శూన్యంగా కాంతి విహీనమైన ఆ కళ్ళని చూస్తూ గడ్డం పుచ్చుకొని ఇటు అటు కదుపుతూ కూర్చుంది. ఆ 2 రోజులు 8 జతల నర్సులు, డాక్టరు, తను సుజాతను దీర్ఘనిద్ర నుంచి, మరో ప్రపంచపు పొలిమేర నుంచి వెనక్కి లాక్కొచ్చారు. 3 నాటి సాయంకాలం ఇక పర్వాలేదు అని డాక్టర్ అన్నాక తను ఆ కుర్చీలో అలానే కూర్చొని నిద్రపోయింది. ఆ మరునాడు కానీ అతనికి తెలియపరచాలన్న విషయం జ్ఞప్తికి రాలేదు. డాక్టర్ గారిని అడిగింది. ఆయన ఏమన్నారు? ప్రమాదం దాటింది, ఆయన వచ్చి మటుకు ఏం చేస్తాడు? రికవర్ అవ్వటానికి చాలా టైం పడుతుంది. ఇలాంటి కేసుల్లో ప్రోగ్రెస్ చాలా స్లోగా, టీడియస్గా ఉంటుంది. ఆయనకి రాయకపోతే ఒంట్లో బాగాలేదని రాయండి, అంతేకాని ఇంకేం రాయకండి. మందులు తీసుకోవాలి, కొత్త నెత్తురు పట్టాలి. ఆయన్ని రమ్మని రాయిద్దంటారా? ఆయన వచ్చి చేసేదేమీ లేదు. ఇంటెన్సివ్ కేర్ కావాలి. అది చూసుకునేందుకు నర్సులున్నారు, పైన మీరున్నారు. ఆయన్ను కంగారు పెట్టడం తప్ప వేరేం లేదు. పోనీ సుజాత అభిప్రాయం తీసుకోనా? పేషెంట్ క్లియర్గా ఆలోచించడానికి ఇంకా 2-3 రోజులు పడుతుంది. ఇప్పుడంతా ఫాగీగా ఉంటుంది. అయితే తను క్లియర్ అయ్యాక రాస్తాను.
డాక్టర్ గారు తన పని మీద వెళ్ళిపోయారు. ఆయనకి ఇలాంటి కేసులంటే సానుభూతి లేదనిపిస్తోంది. సూసైడ్ అనేది డిమ్ వికెట్ పీపుల్ చేసుకుంటారు, ప్లెయిన్ మైండెడ్ హెల్దీ పీపుల్ చేసుకోరు అని ఆయన తన ఫ్యామిలీ డాక్టర్తో అనడం విన్నది. డాక్టర్ కాబట్టి ఆయనకు అటువంటి ఖచ్చితమైన అభిప్రాయాలు ఉండొచ్చు. కానీ సుజాత ఎందుకీ పనిచేసింది? ఆ పిల్ల డాక్టర్ గారు అన్నట్టు డిమ్ వికెట్ కాదే, వీక్లింగ్ కూడా కాదే. మరి తన ప్రాణం తీసుకోవాలని ఎందుకు ప్రయత్నించింది? అదృష్టవశాత్తు అంతా సవ్యంగా జరిగి బ్రతికింది. లేకపోతే తనను తాను క్షమించుకుని ఉండేది కాదు. అతనికి తన ముఖం ఈ జన్మలో చూపించలేకపోయేది. ఆ తర్వాత 4 రోజులకి సుజాత కాస్త కోలుకున్నాక తను ఆ పిల్ల చేతికి అతను రాసిన ఉత్తరం ఇచ్చింది. అతను రాసిన ఉత్తరం అంత క్రితం రోజు వచ్చిందట. పని మనిషి తీసుకొచ్చి ఇచ్చింది. తను ఇచ్చిన ఉత్తరం అందుకుని సుజాత ప్రక్క టేబుల్ మీద పెట్టింది. ఆ పెట్టడంలో ఏదో అనాసక్తి కనిపిస్తోంది. తనే ఉండలేక విప్పి చదువు అంది. ఆ అమ్మాయి బదులు చెప్పలేదు. తెల్లగా పాలిపోయిన పెదములతో నవ్వలేక నవ్వింది. నేను చదివి వినిపించనా అని అడిగింది తనే. ఆ ఉత్తరం చదవడం తనకెంత బాధో, అతను అందులో ఏమి రాసి ఉంటాడో అన్న భయంతో ఆ ఉత్తరం ఆ అమ్మాయికి ధైర్యాన్ని ఉత్సాహాన్ని ఇస్తుందేమోనన్న ఉద్దేశంతో అడిగింది. సుజాత వద్దు అన్నట్లు తల ఊపింది. మూర్తిని రమ్మని రాస్తాను, నిన్ను అడిగి రాద్దామని ఊరుకున్నాను. నీకు ఒంట్లో బాగాలేదని రాశాను. అసలు పరిస్థితి రాయలేదు. డాక్టర్ గారు నిన్ను అడిగి రాయమన్నారు. వద్దు. ఏ? నేను బాగానే ఉన్నాను కదా, మీరున్నారు. ఏం రాయొద్దు. ఇప్పటికే మీ అందరికీ శ్రమ ఇచ్చాను. డోంట్ టాక్ రబ్బిష్. రబ్బిష్ కాదు, తేలిగ్గా హాయిగా పోతాననుకున్నాను. ప్రాణం పోవటానికి ఇంత కష్టపడాలని, ఇంతమందిని శ్రమ పెట్టాలని తెలిస్తే ఇలాంటి పని చేసి ఉండేదాన్ని కాదు. ఎందుకు చేసావు? ఇలాంటి పని ఎందుకు చేయాల్సి వచ్చింది చెప్పు అంటూ తను చాలా నిదానంగా అనునయంగా అడిగింది. సుజాత బదులు చెప్పలేదు. నిశ్శబ్దంగా ఏడుస్తోంది. సన్నగా పాలిపోయి ఉన్న ఆ తెల్లని చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని రాస్తోంది. సుజాత పెదవి విప్పలేదు, ఏడుస్తోంది. వారం రోజులకు కానీ సుజాత రూమ్లోని స్పెషల్ నర్స్ని తీయలేదు డాక్టర్ గారు. వారం రోజులు అయ్యేటప్పటికీ పూర్తిగా తగ్గిందన్నారు. కానీ సుజాత చాలా బలహీనంగా ఉండడం చేత స్టమక్ క్లీనింగ్ వల్ల ఏం తిన్నా ఇముడ్చుకోలేకపోయేది. 3 గంటలకు కొంచెం కొంచెం చొప్పున చంటి పిల్లలకిచ్చినట్లు లిక్విడ్ డైట్ మీద ఉండి క్రమంగా సాలిడ్స్ జీర్ణించుకునే స్థితికి రాగలిగింది. సాలిడ్స్ తినడం మొదలుపెట్టాకనే సుజాత కాస్త మాట్లాడటం, నవ్వటం మొదలుపెట్టింది. అతని దగ్గర నుంచి వచ్చే ఉత్తరాలకి జవాబు రాయలేకపోయేది. ఉత్తరం చదువుతుంటేనే చేతులు వణికేవి. అందుకనే తనే రాస్తుండేది ఉత్తరాలు. జ్వరం వచ్చిందని, అంచేత నర్సింగ్ హోంలో చేర్చామని, ఆదుర్దా ఏం లేదని పదే రాసేది. అతనికి తన మాట మీద నమ్మకం ఉంది, తన నిర్ణయాల మీద విశ్వాసం ఉంది. అందుకనే టూర్ కట్ చేసుకుని రాలేదు. అప్పటికి 25 రోజులైంది సుజాతని నర్సింగ్ హోంలో చేర్చి. ఆ అమ్మాయికి మందులు ఇవ్వటం, ఉత్సాహంగా ఉండేట్లు చూడటం, ఏవో కబుర్లు చెప్పటం తన బాధ్యత అయిపోయింది. తమ ఇద్దరి మధ్య ఉన్న ఈ అనుబంధానికి, తాను ఈ అమ్మాయి పట్ల చూపుతున్న శ్రద్ధకి నర్సింగ్ హోంలో అందరికీ ఆశ్చర్యంగా ఉండేది. తనకి చీము నెత్తురు లేదని కొందరు అనుకుంటే, ఆత్మాభిమానం లేదని కొందరు అనుకునేవారు. ఇదంతా మనసులోంచి రావటం లేదు, పై నటన అని కొందరు అనుకునేవారు. అసలు తనే నిద్ర మాత్రలిచ్చి అతని సానుభూతి కోసం ఇంత సేవ చేస్తుందని కూడా అనుకునేవారు. ఎవరు ఏమనుకున్నా సుజాత లేవాలి, ఆరోగ్యంగా అందరిలాగా తిరగాలి. అదే తన ధ్యేయం. అతను వచ్చేసరికి ఈ అమ్మాయి ఆరోగ్యంగా తిరగగలగాలి. ఇక్కడితో మాలతీ చందూర్ గారి రచన ఆలోచించు 6వ భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.